తండ్రి మంచి జ్ఞానంతో తండ్రి విన్నవారు వాటిని గ్రహించి వాటి ప్రకారం మేము అందరం నడుచుకునే విధంగా మా జీవితాలు పట్టుకోవడానికి కృపను దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సెమినార్కి వచ్చిన వారు ఎవరైనా బయట ఉన్న గడ్ల పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్దామండి. పాఠ్యాంశం పేరు హేతువు అర్థం కాకపోతే అపార్థమేనా. హేతువు అర్థం కాకపోతే అపార్థమేనా. హేతువు అన్నదానికి అర్థం ఏంటంటే కారణం. హేతువు అంటే కారణం. అర్థం కాకపోతే అపార్థమేనా. ఈనాటి సమాజంలో ఎక్కడ చూసినా ఎన్నో తగాదాలు, ఎన్నో యుద్ధాలు, ప్రతిదీ జరగడానికి కారణం ఏంటంటే అర్థం చేసుకోకపోవడం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక మాట విషయంలో కానీ, ఒక సందర్భం విషయంలో కానీ, ప్రతి దాని విషయంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి మనిషికి ఇప్పుడైతే ఒక పాట పాడారు అన్నయ్య గారు, ఆనందము సంతోషము పరిశుద్ధులందరితో సహవాసం అని ఒక మంచి పాట పాడారు. సహవాసంలో ఉంటున్న మనలో కూడా ఒకరికొకరు సంతోషంగా ఉన్నాము, ఒకరి పట్ల ఒకరు అని ఆలోచించామనుకోండి, ఎదుటివాని మీద కానీ పక్కనున్న వ్యక్తి మీద కనీసం మనకి ఇష్టం అనేది ఉండదు. ఒకరు వాక్యం చెప్తే ఇంకొకరు ఏంటి అలా చెప్తున్నాడు అనేవారు, ఒకరు చెప్పిన వాక్యం ఎంత టైమా అనేవారు ఇంకొకరు. సంతోషంగా బయటికి కనిపిస్తున్నాం అంటే నటనా జీవితం. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ముసుగులో ఉండిపోతున్నాము. అందుకోసం ఈ పాఠాన్ని నేను ఇంతకు ముందు ఒకసారి తయారు చేసి చెప్పాను. అప్పుడు నాకు ఇచ్చిన టైంలో చాలా తక్కువ కనుక పూర్తిగా ఈ వాక్యాన్ని 40 నిమిషాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు 2 గంటల 50 నిమిషాలు అవుతుంది. ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చిన టైంలో దీన్ని ముగిస్తాను. అయితే ఈ హేతువు అర్థం కాకపోతే అపార్థమేనా అంటే, రీజన్ తెలియకపోతే మనుషులు అపార్థం చేసుకుంటారా అంటే ఖచ్చితంగా చేసుకుంటారని మనం చెప్పచ్చు. వాటిని బైబిల్ నుంచి 2 సందర్భాలు చూపించి 3 పాయింట్లుగా డివైడ్ చేసి ఈ విషయాన్ని మీకు అందించాలనుకుంటున్నాను. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఎఫెసీయుల గ్రంథము 22వ అధ్యాయము. ఎఫెసీయుల గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు, ఏ మాట విన్నారు అంటే పైన వచనం చదువుదాం, 11వ వచనం. అప్పుడు రూబనీయులను, గాదీయులను, మనష్య అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయులు ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠం కట్టిరండి ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజం అంతయు వారితో యుద్ధము చేయుటకు శిలోహులో కూడి. సరిపోద్దండి. ఇశ్రాయేలీలో 12 గోత్రాల వారు ఉంటే ఇశ్రాయేల్లోనే యుద్ధం జరిగింది. యుద్ధానికి ప్రారంభమయ్యారంట. అక్కడ చదువుకుంటున్న ఆ మాట విన్నప్పుడు యుద్ధం చేయుటకు శిలోహులో కూడారంట. ఎవరు? ఇశ్రాయేలీల్లోనే. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అక్కడ ఆలోచిద్దాం. ఎవరు ఆ మాట అంటున్నారంటే పైన రూబేనీయులు, గాదీయులు, మనస్సే అర్ధగోత్రపు వారు. వీళ్ళతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ అంతా, అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో వీళ్ళు 3 గోత్రాల వారు. మిగతా 9 గోత్రాల వారంతా కలిసి ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారంటే
మిగతా ఉన్న ఆ 3 గోత్రాల వారితో యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఇంతకీ ఈ రూబేనీలు, గాదీలు, మనస్సే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మనం చూస్తే ఒకసారి 22వ అధ్యాయంలోనే 22వ అధ్యాయంలోనే 9వ వచనం చదువుదాం. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనస్సే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళటకు కనాను దేశం అందరి శిలోహలో ఉన్న ఇశ్రాయేలీయుల వద్ద నుండి బయలుదేరి. అంటే వీరికిచ్చే స్వాస్థ్యమైన భూమి వేరే దగ్గర ఉంది. ఎక్కడంటే యోర్దానుకు ముందు ఉంది. యోర్దాను దాటిన తర్వాత ఉన్న ప్రదేశంలో ఉన్నవారంతా ఎవరంటే ఈ మిగతా 9 గోత్రాల వారు. వీళ్ళు యుద్ధం చేసే ముందు మోషే గారు ఉండేటప్పుడే మాకు ఈ స్థలం కావాలి, మాకు ఈ ప్రదేశం స్వాస్థ్యంగా కావాలని మోషే గారికి అడుగుతారు ఈ 3 గోత్రాల వారు. అడిగిన తర్వాత వాళ్ళు అప్పుడు మోషే గారు వారికి సమాధానం ఏం చెప్తారంటే, మొదట మీరు కనాను దేశంలో అడుగుపెట్టి అక్కడ ఉన్న వారి కోసం మిగతా 9 గోత్రాల వారు ఉన్నారు కదా, వారి కోసం భూభాగాన్ని ఉన్న రాజులను ఓడించి ఆ భాగాన్ని వారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు యోర్దాను నది యువతలకు వచ్చేసేయండి, మీకు ఇవ్వబడిన ఈ భాగంలో మీరు ఉండండి అని మోషే గారు ఆ మిగతా 3 గోత్రాల వారికి చెప్తారు. అది తెలిసిన తర్వాత ఎప్పుడైతే యెహోషువ గారు మోషే తర్వాత యెహోషువ గారు నాయకత్వం వహిస్తాడు, మోషే గారు తర్వాత యెహోషువ గారు ఈ మాట వాళ్ళకి చెప్తారు, ఇగో ఇప్పుడు మిగతా గోత్రాల వారికి ప్రదేశం సిద్ధమైంది కాబట్టి మీరు మోషే మీకు ఏదైతే ఇస్తానని చెప్పాడో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక బలిపీఠం కట్టారు. దేవుని బలిపీఠం తప్ప ఇంకో బలిపీఠం కట్టకూడదు. రూల్ ప్రకారం అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి ఒక బలిపీఠం కట్టుకుంటారు. దేనికి అంటే యెహోవాకు బలి ఇవ్వడానికి, పస్కా బలి చేయడానికైనా లేదా ఏ జంతువునైనా పాప క్షమాపణ నిమిత్తం కానీ పరిహారం నిమిత్తం కానీ బలులు ఇస్తారు ఇశ్రాయేలీ ప్రజలు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బలిపీఠం కట్టారంట. బలిపీఠం కట్టారన్న సంగతి ఇశ్రాయేలుకి వినిపించిందంట. వెంటనే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? యుద్ధం చేసి చంపేయాలనుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు కట్టారు అన్న సంగతి వీళ్ళు ఏమైనా ఆలోచించారా? ఈరోజు మన పాఠం అదే కదా. ఏదో అర్థం కాకపోతే అపార్థమేనా? వాళ్ళు ఎందుకు కట్టారన్న సంగతి తెలుసుకోకుండా యుద్ధానికి సిద్ధమైపోయి శిలోహులు దింపారంట. తర్వాత ఫినెహాసును పంపిస్తారు. యాజకుడైన ఫినెహాసుని పంపిస్తాడు. ఇదిగో యుద్ధానికి సిద్ధం కండి, మీరు చేసింది దేవునికి వ్యతిరేకం అని చెప్తారు. కింద చూద్దాం ఒకసారి, చూడండి 16వ వచనం. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నది ఏమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. చూసారండి. ఇంకా చూడండి 19వ వచనం. 4వ లైన్ నుంచి చదువుతాం. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రంగా నుండి ఎట్లా యెహోవా మందిరంగా నుండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యం తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి అని చెప్తున్నాడు. బలిపీఠం కట్టినట్టునే ఆ బలిపీఠం ఎందుకు కట్టారన్న సంగతి తెలుసుకోకముందే ఏం చేస్తున్నారు? యుద్ధానికి సిద్ధమైపోయారు. యెహోవాకు విరోధంగా మీరు పాపం చేస్తున్నారని గద్దిస్తున్నారు. ఎవరు అంటే మిగతా 9 గోత్రాల వారు. అప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు అంటే ఫినెహాసు వెళ్తారు. అదే 21వ వచనంలో మాట ఉంటుంది, ఒకసారి చూడండి. అందుకు రూబేనీయులను, గాదీయులను, మనస్సే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయులు ప్రధానంతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, ఆ సంగతి ఆయనకి తెలియను అని చెప్పుకుంటున్నారు. అంటే ఆన్సర్ చెప్పుకుంటున్నారు. మేము ఎందుకు బలిపీఠం కట్టామంటే మీకు దేవుడి గురించి బలిపీఠం ఇది కట్టలేదు. మా దేనికి కట్టాము? మాకు ఆయనే దేవుడని తెలుసు, కానీ మేము ఎందుకు కట్టుకున్నామో కింద వచనాల్లో చెప్తున్నాడు. చూడండి 23వ వచనం నుంచి చదువుదాం.
యెహోవాను అనుసరింపగా తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన యెహోవా తానే విమర్శ చేయనుగాక. తర్వాత అంటున్నాడు, వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠము కట్టితిమి. మాకు ఒక రీజన్ ఉంది. మేము ఈరోజు ఈ బలిపీఠం కట్టడానికి ఒక హేతు ఉంది. ఆ హేతు వల్లే, ఆ రీజన్ వల్ల మేము కట్టాం తప్ప సమాధాన బలులైనను దహన బలులైన అర్పించడానికి కాదు. ఎప్పుడు అర్థమైంది ఈ విషయం? ఫినిహాస్ గారు వెళ్ళి చెప్పిన తర్వాత, ఒకవేళ ఫినిహాస్ గారు డైరెక్ట్ యుద్ధాన్ని ప్రకటించాడు అనుకోండి, ఖచ్చితంగా ఎంతమంది నాశనం అయిపోయేవారు. అంతేనా? ఖచ్చితంగా అయిపోతారు. ఎప్పుడైతే ఫినిహాస్ గారు వెళ్ళి మాట చెప్పారో వాళ్ళు రిప్లైగా చెప్తున్నారు, అయ్యా మేము కట్టింది మా రీజను, మా హేతువు ఇది కాదు. హేతు ఏంటి? కింద విషయాలు మాట్లాడదాం. ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము అని అడుగుతారంట. ఎవరు? యోర్దానుకి అవతల ఉన్న ఈ 3 గోత్రాల వారు, యోర్దానుకి అవతల ఉన్న 9 గోత్రాల వారితో అసలు మేమేమిటున్నాం, మీరు మాకేంటి, మీ దేవుడు ఎవరు, యెహోవా ఎవడు, మాది మా దేవుడు మాకున్నారు, మీ దేవుడు మీకు ఉంటారు అని అంటారేమో అని ఈ మనస్సే రూపాయలు అర్ధగోత్రపు వాళ్ళు ఏం చేశారు? ఆలోచించి అలాగ జరగకూడదు, మన పిల్లలు యెహోవాని ఆరాధించాలి, అందుకోసం ఈ బలిపీఠం కట్టామని కింద వచనంలో కూడా చూడండి, 27వ వచనం. మన దహన బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలనట్టుకు యెహోవా యందు మీకు పాలు ఏది లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండినట్లు అది మీకును మాకును మన తర్వాత మన తరతరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. ఇది ఎందుకు కట్టానో తెలుసా? ఇదిగో మీ తరం వారైనా మా తరం వారైనా మా పిల్లల తరం వారైనా యెహోవాయే దేవుడు, ఆయనకి మనం అందరం బలిపీఠం కట్టాలి, ఆయన్నే మనం ఆరాధించాలని ఆ ఒక్క హేతువు చేత వాళ్ళు బలిపీఠం కడితే వీళ్ళేమనుకున్నారు? మాకు వ్యతిరేకంగా, యెహోవాకు వ్యతిరేకంగా బలిపీఠం కట్టుకున్నారు వీరు అని యుద్ధాన్ని ప్రకటించడానికి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఇదంతా జరిగిందంటే హేతు అనేది అర్థం కాలేదు. వారు కట్టడానికి రీజన్ ఏంటో తెలియలేదు. మన మధ్య కూడా ఇలాగ జరగడానికి కారణం ఏంటంటే ఒకరి గురించి ఒకరు ఇంకొక విషయాలు చెప్పుకోవడానికి. కానీ ఒక సందర్భం జరుగుతుంది అనుకోండి, ఒక అన్న చెల్లి మాట్లాడుతున్నారు, పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నారు. బయట చూసేవాడు ఏమనుకుంటారు? చూసిన వెంటనే ఏమనుకుంటారంటే తప్పుగా అనుకుంటారు. ఎందుకు? మనకు అలవాటు అయిపోయింది. ఏంటి? అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, సందర్భాన్ని ఆలోచించం, విషయాన్ని ఏం మాట్లాడుకుంటున్నారు అని మనకు అనవసరం. ఖచ్చితంగా మనం చేసే పని ఏంటి? ఏదో అవసరం లేదు, మనంగా అర్థం చేసుకోవడం మనకి ఇష్టం. ఇంకొక వ్యక్తికి ఏదో జరిగింది అనుకోండి, అది విన్నావా? ఎవరో చెప్పింది వింటావు, విన్నాక నువ్వేమనుకుంటావు? ఆయన చెప్పింది సరైనదని నమ్మేస్తావు. నమ్మి సైలెంట్గా ఉంటామా? మనం సైలెంట్గా ఉంటామా? ఖచ్చితంగా ఈ మాటని ఇంకొకరికి చేరవేస్తామా? ఇవ్వండి, ఖచ్చితంగా చేరవేస్తాం. ఎంతమందికి చెప్తామో ఈ మాట? మనకు తెలియదు అసలు ఆ విషయం. తెలియకపోయినా, ఆయన ఎందుకు అలాగ ఉన్నాడో తెలియకపోయినా ముందుగానే అడ్వాన్స్ అయిపోయి మంచి విషయాన్ని పంపించడానికి కష్టపడతామా ఎప్పుడైనా? లేదండి. అందుకోసమే పేతురు పత్రికలు అంటాడు కదా, దురద చెవులు గలవారు అని. వాక్యం విషయంలోనే కాదండి, మాటల విషయంలో కూడా ఎవరి గురించి ఎవరు చెప్తారా అని చెవులు కాసుకొని రెడీగా ఉంటాం మనం. కానీ దేవుని మాటలు విందామనేసరికి ఒకడేమో సెల్ నొక్కుంటాడు, ఇంకోడేమో ఇంకేదో చేస్తుంటారు. ఇప్పుడు మనకు వచ్చాము ఇక్కడికి ఉదయకాల సమయం నుంచి. ఎవరండి సెల్ తీయకుండా ఇలాగ టైప్ చేసుకోకుండా నొక్కకుండా ఎవరున్నా చెప్పండి? ప్రతి ఒక్కరూ నొక్కుతున్నాం, అవునా? వాక్యం ఇక్కడ చెప్తుంది, 100 మంది పాటలు ప్రిపేర్ అయినారు. ఏంటి అంటే ఇక్కడ దీంతో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటాం మనం. ఎందుకు చెబుతున్నారో, ఏం చెబుతున్నారో విందామన్న ఆలోచనలోకి మనం రాము. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని మాటలు వినిపిస్తున్నాయి కదా, అందుకోసమే ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. ఒకసారి
ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనం. యెహోవా 35వ వచనం చదవండి. ప్రత్యుత్తరం ఏది? యెహోవా ఏం చెప్తున్నాడు? పొరుగు వారితోనూ ప్రశంసింపవలెను. 1 minute. 23:36. 23వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. యెహోవా భారం అన్నమాట మీరిక మీదట జ్ఞాపకం చేసుకునవద్దు. జీవం గలవన దేవుని మాటలను, సైన్యములకు అధిపతి యొక్క దేవుడునకు యెహోవా మాటలను మీరు అపార్థం చేసితిరి. అపార్థం చేయడం అంటే ఏంటి? అర్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోవాలంటే ముందేం చేయాలి? వినాలి. సందర్భం ఏంటి, ఏం చెప్తున్నారో ముందు వింటే అపార్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలో మనకి తెలుస్తుంది. అసలు వినకపోతే దేవుని మాటలు ఎలా అర్థమవుతాయి మనకి? దేవుని మాటలు, మనుషుల మాటలను అపార్థం చేసుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలుసు. కానీ దేవుని మాటలు కూడా అపార్థం చేసుకుంటారంటే చేసుకుంటారని పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమును. మీరేం చదువుతున్నా నాకు అర్థం అవుతుంది, మరి నేనే చదువుతాను. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు. అపార్థం చేసుకుంటే ఏం జరుగుతుందో కింద చెప్తున్నాడు. తమ స్వకీయ నాశనముకు అపార్థము చేదురు. అపార్థం చేసుకున్న వారు అపార్థంగా బోధిస్తారు. వారు ఏం జరుగుతుందంట? వారికి స్వకీయ నాశనం అంటే వారికి వారే నాశనం కొని తెచ్చుకుంటున్నారు. ఎవరైతే దేవుని మాటలు కానీ మనుషుల గురించిన సరైన అవగాహన లేకుండా మాట్లాడేవారు కానీ వారు ఏం తెచ్చుకుంటున్నారంటే వారికి వారే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఇంకొక సందర్భం చూద్దామండి. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము. ఇలా అపార్థం చేసుకోవడానికి 3 రీజన్లు ఉన్నాయండి. ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొకరిని అపార్థం చేసుకుంటున్నారంటే 3 విషయాలు అపార్థం చేసుకుంటారండి. ఏంటంటే, ఒకటి, ఎవరికైనా హాని చేయాలనుకున్నారు అనుకోండి, ఒక వ్యక్తిని హాని చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వేరొక వ్యక్తిని ఏం చేసుకుంటారు? అపార్థంగా చూపిస్తారు. కావాలని చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నమాట. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం. దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. ఎందుకు చేస్తారు? హాని చేయాలన్న ఉద్దేశం వారిది. నాకు హాని చేయవల్లని తలంపులే. అంటే ఒక మనిషి మీద నీకు వారిని హాని చేయాలన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మాటలు ఏం చేస్తారు? అపార్థం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఇంకా ద్రోహం చేసేవారు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. ఇంకా నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో లంచం తీసుకున్న వారు కూడా అపార్థం చేస్తారు. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. లంచము తీసుకొనవద్దు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించుదురు. అంటే లంచం తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా మనకు బహుమతి ఇస్తున్నారన్న సంగతి మనకు అర్థమైంది అనుకోండి, ఖచ్చితంగా వారికి అనుకూలంగానే మనం చెప్తాం. వేరొక వ్యక్తి గురించి మాత్రం ఖచ్చితంగా అపార్థం చేపిస్తాం. అంటే ఎవరైతే మనకు బహుమానం ఇస్తారో వారి దగ్గర మంచిగా వారికి
చెప్తాం. ఎవరైతే బహుమతి ఇవ్వరో, మనకి ఎవరైతే విరోధంగా ఉన్నారో వారి గురించి ఖచ్చితంగా ఏం చెప్తాం? అపార్థంగా వాళ్ళు లేనిపోనివన్నీ కల్పించి చెప్తాం. అందుకోసమే అదే అధ్యాయం నిర్గమకాండంలోనే లేని వార్తను పుట్టించకూడదు అనే ఒక మంచి మాట రాయబడింది. ఒకసారి చదువుదామా? 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు. సరిపోద్దండి. అబద్ధ సాక్షి అని ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదువుదామండి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. చూసారండి, లేని వార్త పలకకూడదన్న ఆజ్ఞ నిర్గమకాండంలో ఇస్తే అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం తెలుసు నీకు? ఒక వ్యక్తి గురించి ఇంకొకరు మాట్లాడుతారండి, కానీ కనీసం అవగాహన ఉంటుంది వారి గురించి. ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారా? ఎంక్వైరీ చేశారా? చేయలేదండి. ఎవరో ఒకరు చెప్పిన మాట తీసుకెళ్తావు, ఇంకొకరిది వారి దగ్గర మనం పెడతాం. అంటే అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ అర్థం చేసుకున్నా, ఒకవేళ అదే పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నా కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? అసలు చెప్పకూడదని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఎవరు బయట పెడతారు? ఒకవేళ నిజంగా జరిగినా కూడా పరుల గుట్టు బయట పెట్టేవాడు ఎవరంట? కొండెగాడు. ఇంకా నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచిపెడతాడు. అంటే సంగతి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని ప్రేమిస్తే. ద్వేషం పెట్టుకుంటే ఖచ్చితంగా వారి గురించి ఏం చెప్తాం? బయట అన్ని విషయాలు చెప్పేస్తాం. ఒక నువ్వు వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనుకోండి, ప్రేమను వృద్ధి చేయాలనుకుంటావు. అదే మాట ఉంది చూడండి ఒకసారి. అదే అధ్యాయమా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఇదిగో సంగతి దాచిపెడుతున్నావు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వృద్ధి చెందుతుంది, అంటే పెరుగుతుంది. ఒక వ్యక్తి గురించి నీకు తెలిసినా కూడా ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాయగలవా? దాయగలరండి? దాయలేరు. ఎలాగైతే కడుపు నిండా ఫుల్గా భోజనం చేస్తారు అనుకోండి, ఏమవుతుంది? కుక్క ఏం చేస్తుందంటే తన వాంతికి తిరిగినట్లు, అంటే ఏం చేసుకుంటారు? వాంతి చేసుకుంటారు. అలాగే మనుషుల గురించి లేదా వ్యక్తుల గురించి మన మనసు నిండా నిండిపోయింది, కల్మసంతో నిండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఎంత తొందరగా ఇంకొక దగ్గరికి వెళ్ళి కక్కేయాలా? చూసారు? ఎందుకో తెలుసా? హృదయం నుండి దేవుని వాక్యం లేకపోతే ఏమొస్తుంది? అదే వస్తుంది. ఒకసారి చూడండి, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనం. అంతరంగమును పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. కొండెని ప్రచురం చేసేవాడు ఎవరంట? మనం బుద్ధిమంతులుగా ఉండాలి, ఆకాశ జ్యోతుల వలె వెలగాలని దేవుడు కోరుకుంటుంటే ఈ చిన్న చిన్న వాటి విషయంలో మనం తప్పిపోతున్నాం. దేవుని మాటలు వింటున్నాం, కానీ వాటి ప్రకారం నడుచుకోవడానికి ఏ రోజు ప్రయత్నం చెయ్యం. ఒక మాట ఎవరికైనా అనేటప్పుడు నీకు ఈజీ, నువ్వు సింపుల్గా ఒక మాట అనేయచ్చు. ఎంతసేపు అండి మాట అంటావు కదా? మాట అనడం ఎంతసేపు? చాలా తొందరగా విడిచిపెట్టచ్చు. కానీ ఎవరైతే ఆ మాట భరిస్తున్నారో వారి యొక్క ఆలోచన మీరు ఆలోచించండి. ఆయన మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధపడతాడు? నీకు ఎలా ఉంటుంది? 10 మంది ముందు ఒకడిని తప్పుగా చేసి మాట్లాడితే అందరూ నవ్వచ్చు 9 మంది, కానీ ఆ ఒక్కడు మాత్రం మనసు నిండా ఎంత బాధపడిపోతాడో. ఎప్పుడు చూసినా నన్నే టార్గెట్ చేస్తారు. అంటే 9 మందిని లభించడానికి ఒక్కరిని నువ్వు విహారం చేసినావు. అందుకోసం దేవుడు కూడా ఒక మాట అంటాడు, అపహసించు వాడిని నేను అపహసిస్తాను అన్నాడు. అంటే మనకి సరదాగా అన్నా లేరా అని నువ్వు అనేస్తావు, కానీ పడేవాడికి ఉంటుంది బాధ కదా.
అందుకోసమే సరస్వక్తులైనను బూతులైనను మీ నోట రానియొద్దు అన్నాడు. మరి ఈ మాటలన్నీ చదవట్లేదా? చదువుతాం, కానీ అదే చెప్తున్నా చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 2-6 వచనాలు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 2-6 వచనాలు. ఓకే. జ్ఞానం గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా అంటే ఇవ్వకూడదు. జ్ఞానం గలవాడు ఎవరు? దేవుని మాటలు కలిగిన ప్రతి ఒక్కరు ఎవరు? జ్ఞానం గలవారు. నిరర్ధకమైన తెలివితో. ఏ తెలివిది? నిరర్ధకం అంటే అర్థం లేని తెలివి. ఈ మాటల్లో చూపించే తెలివి దేవుని జ్ఞానం చెప్పడంలో చూపించలేము. చూడండి, మళ్ళీ చదువుదాం. జ్ఞానము గలవారు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగిన వ్యర్థ సంభాషణల చేత. ఏ సంభాషణ ఇది? దేవుని గురించిన సంభాషణ కాదంట. యెహోవా యందు భయభక్తులు గలవారి. విన్నారా? ఎప్పుడైనా చదివారా? ఏం సంపాదిస్తున్నారో దేవుడు వింటాడంట. ఒకసారి చూడండి, మలకీ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదువుతాం. మలకీ గ్రంథము తీశారు ఎవరైనా? వచ్చిన చెప్పగలరా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు. ఇక్కడ దావీదు గారు ఆసాఫ్ గారికి చెప్తూ ఒక మాట చెప్తారండి. ఏమనిసి అంటే 1వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో స్తుతి చేయు విధం ఏమనగా అని చెప్తూ ఒకరితో ఒకరు దేవుని గురించి సంభాషణ చేయాలంట. కానీ భక్తులమైన మనం అందరం కూడుకున్నప్పుడు ఎవరి గురించి సంభాషణ చేస్తాం? దేవుని విషయాల. ఇక్కడికి వెళ్ళాను, నేను ఎలా నేర్చుకున్నాను, ఈ వాక్యం ఎలా అర్థమవుతుంది నాకు అని ఎలా మాట్లాడతామా? లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న మైనస్లన్నీ మాట్లాడుకుంటాము కదా. ఒక వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో దాన్ని తీసుకొని మాట్లాడుతున్నాం. అలా మాట్లాడటం వల్లే యోబు గ్రంథంలో చెప్తున్నారు, జ్ఞానం గలవాడు చూడండి నిరర్ధకమైన. యోబు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. 3వ వచనం. వ్యర్థ సంభాషణ చేత వాద్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేని మాటల కోసం వాదాలు కూడా జరిగిపోతాయి. నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు. ఇలా మాట్లాడితే నీ భయభక్తి ఏమైపోయినట్టు? వాక్యం తెలిసిన మన భయభక్తి చెప్తున్నాడు దేవుడు. నీవు భయభక్తులు వ్యర్థం చేయుచున్నావు, దేవుని గూర్చిన జ్ఞానమును హీనపరుస్తున్నావు. అంటే దేవుని మాటలు అపార్థంగా చేసేస్తున్నావు నువ్వు. దేవుని మాటలు కలిగిన మనం ఆ మాటల ప్రకారం ఆలోచించకుండా ఇటువంటి వ్యర్థ సంభాషణలో ఉంటే దేవుని మాటల్నే హీనం చేస్తున్నావు. కింద ఇంకొక అద్భుతమైన మాటను చూడండి ఒకసారి. 5వ వచనంలో నీ మాటల వలన నీ పాపము తెలియబడుతున్నది. ఎవరి వలన అంట? మనం పాపం అని ఎన్నో రకాలుగా చెప్తున్నాం, కానీ మనం ఆడే మాట వలనే మన సంగతులన్నీ బయటకు వచ్చేస్తాయి. అదే మత్తయి సువార్తలో ఉంది కదా, చెట్టు దాని పండు వలన తెలియబడును, మనుష్యుడు వాని మాట వలన తెలియబడును. నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడు అనియు, నీ నోటి మాటను బట్టి అపరాధం అనియు తీర్పు పొందదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇదిగోండి, చెట్టు ఎలాగైతే దాని పండు తీపిగా ఉంటే తీపి చెట్టు అని, పుల్లగా ఉంటే పుల్లని చెట్టు అని ఎలాగైతే చెప్తామో, మనుషులు కూడా మన మాటలు బట్టి చెప్పేస్తారంట మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళం.
అంటే హేతువు, ప్రతి విషయంలో హేతువు తెలియకపోతే, అందుకోసమే మనకి డీబీటీహెచ్ ఫస్ట్ ఇయర్లో ఒక క్లాస్ ఉంది, బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలనే విషయంలో. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, అక్కడ 3 విషయాలు చెప్తారు. ఒకటి కాలం చూడాలి, 2 సందర్భం చూడాలి, 3 భావం చూడాలి అని చెప్తారు కదా. ఇదే పాయింట్ మనం కూడా ఇతరుల దగ్గర కూడా ఆలోచించామనుకోండి, ఏ కాలంలో జరిగింది మాట్లాడుకుంటుంది, అసలు ఇలా ఉండడానికి సందర్భం ఏంటి, ఇందులో మనం ఏం అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తామండి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి. ఇటువంటి బుద్ధి నుంచి మనం తప్పించేది ఎవరంటే మనం ఖచ్చితంగా వాక్యం అనే చెప్తాం. కానీ వాక్యం కలిగిన మనం ఎలా ఉంటే ఇతరులకి ఏం బోధిస్తాం, ఇతరులకి ఏం చెప్తాం. ఇప్పుడు బయట నుంచి ఎవరు వస్తారండి మన దగ్గరికి, వచ్చిన తర్వాత సత్య సంబంధమైన వారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు అందరూ. VOUI అంటే సత్యవాక్యం ప్రకటిస్తారు, సత్యంగా నడుచుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉంది అందరిలో. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరే వాళ్ళ దగ్గర వాడు అలాంటోడండి, వీడు ఇలాంటోడు, వాక్యం సమయం మీ తల చెప్తారండి ఎవరైనా అని మీరు వాళ్ళ దగ్గర అన్నారండి. ఇదేంటి మీరు అందరూ ఒకటే కదా అనుకున్నాము, వీళ్ళలో కూడా ఇంకేమున్నాయి, డినామినేషన్స్ ఉన్నాయన్నమాట. చూసారండి, చివరికి సత్యం అనుకుంటే మనలోనే ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బయట ఉన్నవారు కూడా తక్కువ చెప్తారేమో కానీ, అందుకోసం బైబిల్ ఒక మాట రాయబడింది, జ్ఞానము ఉప్పొంగ చేయను. అంటే మాటలు, దేవుని మాటలు మన మనసులోకి వచ్చేసరికి అది ఆతృత, చెప్పాలన్న ఆతృత ఉండొచ్చు, దేవుని మాటలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండొచ్చు, కానీ నీకు వచ్చింది కాబట్టి ఇంకోటికి రాదు అనుకోక. ఎవరికి నీకు మాత్రమే వచ్చన్న సంగతి ఎప్పుడు అనుకోవద్దు. ఇంకో సందర్భాన్ని మనం ఆలోచిద్దామండి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని ఆలోచిద్దాం. 1వ వచనం నుంచి 18వ వచనాల్లో ఉన్న మాటలను చూద్దాం. అయితే మొత్తం సందర్భం చదవద్దు, 1వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులను యోదయ అందంతటనున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందని వారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసుకొని అతనితో వాదము పెట్టుకొనిరి. ఏం చేశారంటే పేతురు దగ్గరికి వచ్చి అపోస్తులును పెద్దలు వాదం పెట్టుకున్నారు. నువ్వేమో సున్నతి పొందిన వాడు, నువ్వు ఎక్కడికైతే వెళ్ళావో వాళ్ళందరూ సున్నతి పొందిన వారు, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా భోజనం చేస్తావు. వాదం అంటే తగదా, తగు. ఎందుకు వెళ్ళాడు, ఎవరు పిలిచారో, ఏం మాటలు చెప్పాడో అనేది అనవసరం, నువ్వు వెళ్ళి భోజనం చేసావు, ఎందుకు చేసావు అని వాదం. ఎవరు? ఆనాటి మొదటి అపోస్తులుడే. అప్పుడు తర్వాత పేతురు గారు వారందరికీ చెప్తారు. అందుకు ముందు ఏం జరిగిందంటే కొర్నేలు దగ్గరికి వెళ్తారు కదండి పేతురు గారు. దేవుడు ఆయన్ని కొర్నేలు దగ్గర పంపిస్తారు కదా దేవదూత ద్వారా. ఆయన వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటిస్తాడు. అక్కడ వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు, వారు రక్షింపబడతారు, బాప్టిజం పొందుతారు. ఇవన్నీ అవసరం లేదా? అవసరం లేదు. మరి వీరికి ఏం కావాలి? నువ్వు సున్నతి పొందిన వారి దగ్గరికి వెళ్ళి భోజనం ఎందుకు చేసావు. అప్పుడు ఆయన దాని గురించిన పూర్తి వివరణ ఇస్తాడు వెనక పేజీలో. 11వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు నీళ్లతో బాప్టిజం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనకు అనుగ్రహించిన దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుకునే అపాటి వాడిని నన్ను పిలిచింది, వాక్యం ప్రకటించమన్నది, సున్నత లేని వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయమన్నది ఎవరో తెలుసా? దేవుడే పరిశుద్ధాత్మ వారి మీద పంపిస్తే నేనెవరిని అడ్డం చెప్పడానికి, మీరెవరు అడ్డం చెప్పడానికి అంటున్నారు. ఆ మాటల్లో అర్థం అది. ఆ కింద చదువుతుంటే అప్పుడు అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన వారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. దేవుని అంటే అర్థం చేసుకుంటే సంతోషంగా దేవుని మహిమపరిచారు, అపార్థం చేసుకుంటే తగాదా పెట్టుకున్నారు. అంటే దేవుని మాటలు ఇక్కడ నేను 3 పాయింట్లు రాశానండి. మనుషుల మధ్యన అపార్థం జరుగుతుంది. నేను కొత్తూరు ఒక రమణ అనేసి ఒక ఆయన ఉన్నారు. నేను సువార్తలు గురువారం అక్కడికి వెళ్తుంటాను. ఆయనకి అన్న నేను ఈరోజు గురువారం వేరే దగ్గరికి వెళ్తున్నాను, రావట్లేదని ఒక మెసేజ్ పెట్టాను. ఎందుకు రావట్లేదు అంటే దానికి రీజన్ చెప్పాను అనమాట. ఎందుకంటే అన్న
జనవరి 2024 నుంచి అప్పుడప్పుడు మీరు గురువారం పెడుతున్నారు, అప్పుడప్పుడు పెట్టట్లేదు కదా. మీరు గురువారం ఖచ్చితంగా పెడతారో సువార్త లేదో అన్న సంగతి నాకు తెలియడం లేదు కనుక గురువారం వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పాను. దాన్ని ఆయన మెసేజ్ చదివి అపార్థం చేసుకొని సీరియస్ అయిపోతున్నాడు. అందులో మెసేజ్లో చాలామంది చూడండి, మెసేజ్లో కానీ ఫోన్ కాల్స్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పే విధానం సరిగా లేకపోయినా ఏం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. మీరు మెసేజ్ చేస్తారు చాటింగ్లో, ఆ మెసేజ్ మీ మాట మాత్రం పంపిస్తుంది, అంటే మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో అది మాత్రం వెళ్తుంది, కానీ మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది మాత్రం వారికి కనిపించదు. అప్పుడు నేను అంటాను, ఎక్కువ శాతం నేను ఏం చేస్తానంటే ఎవరైనా నా మెసేజ్ చేశారు అనుకోండి, మీరు నాకు మెసేజ్ చేయొద్దు, అసలు మీరు మాట్లాడాలనుకుంటే ఫోన్ కాల్ చేయండి అంటారు. ఎందుకో తెలుసా, దీనివల్ల టైం వేస్ట్, మనకు అంత టైం ఉండదు, మెసేజ్ చూసుకొని టైప్ చేసుకునే టైం ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది ఫోన్ చేసి చెప్పండి, నాకు టైం ఉంటే మాట్లాడతాను, లేదా తర్వాత అయినా మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఇలాంటి అపార్థాలు జరుగుతాయి, చిన్న చిన్న వాటికి కూడా అపార్థాలు ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం. అర్థమవుతుందండి? చూడండి, ఒక విషయాన్ని మనం చదువుకుందాం బైబిల్ నుంచి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. మనుష్యులు ఎలా అపార్థం చేసుకున్నారో మనం అర్థమైంది. ఇప్పుడు వాక్యాన్ని కూడా అపార్థం చేసుకున్న వారు ఉన్నారండి. అందుకోసం పేతురు పత్రికలో రాశాడు కదా, వారు స్వకీయ నాశనముకే వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును ముందు ఏం చేయాలంట, బోధ చేసేవారు కానీ చెప్పేవారు ఇతరులకు బాగా దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే ముందేం చేయాలి, దేవుని వాక్యమును స్పష్టంగా చదివి వినిపించి, నీకు అర్థమైతే సరిపోదు వాక్యం, నువ్వు చెబుతున్నా నీకు బాగానే ఉంటావు, చాలా బాగా చెప్తున్నాను వాక్యం అని మనం అనుకుంటాం చెప్పేవారు, నేనైనా ఇంకెవరైనా. మనకి అర్థమవుతుందా లేదా మనం బాగా భావిస్తున్నాం అది ప్రాముఖ్యం కాదు. జనులు బాగుగా అర్థం చేసుకున్నట్లు, అంతేనా? చదవండి. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పాలి. నువ్వు చదివేసి వెళ్ళిపోతే అవ్వదు. దాన్ని ఎలా చెప్పాలంటే బాగుగా అర్థమైనట్లు. ఎవరికి అర్థమైనట్లు? నీకు అర్థమైనట్లు కాదు. ఎవరైతే జనులు వింటున్నారో వాక్యం వారికి అర్థమైనట్టుగా చెప్పాలంట. అది మన బాధ్యత. అంత అర్థమైనట్టుగా చెప్పినా కూడా వారు గ్రహించకపోతే వారి నష్టం, వారి స్వకీయ నాశనం వారు తెచ్చుకుంటారు. కానీ మన పని ఏంటి? అర్థమైనట్టు చెప్పే బాధ్యత మనది. లేకపోతే వాక్యం అనేది ఏమవుతుంది? అపార్థమైపోతుంది. మనమే చెబుతుంటాం, ఇదిగో విద్యావిహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లుగా మన సంఘాల్లో ఉన్నవారు కూడా అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే కొంతమందికి చదువు వస్తుంది, అంతమందికి చదువు రాదు. చదివేవారు కొంతమంది ఉంటారు, వినేవారు ఉంటారు. అందుకోసమే వినేవారికి జనులు బాగుగా గ్రహించినట్టు మనం చెప్పాలి. చదివేవారు ఉంటారు, వాళ్ళ వాక్యం చదివితే కొంత అర్థమైపోతుంది. కానీ ఎవరైతే వింటారో వాళ్ళు బాగుగా గ్రహించాలంటే అర్థం వచ్చినట్లుగా మనము చెప్పాలి. ఇదే మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో కూడా మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. అని ఇంకో 10 నిమిషాలు నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. ఓకే, 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక త్వరపడుచున్నారు. ఇదిగో లేఖనాల అర్థం కాకపోతే జరిగేది అపార్థాలే. ఇంకొక సందర్భాన్ని, మొదటిగా మనుష్యుల మధ్య అపార్థాలు జరుగుతున్నాయి అన్న సంగతి మనకు తెలుసు. లేఖనాల దగ్గరికి వచ్చేసరికి వాక్యం చదివేసరికి అది అర్థం కావట్లేదు అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇంకొకటి కూడా ఉంది. ఇంకెవరు అంటే బయట ఉన్నవారు. ఎవరు వాళ్ళు? ఈరోజు బైబిల్ను పట్టుకొని బైబిల్లో తప్పులు ఉన్నాయి, బూతులు ఉన్నాయి, బైబిల్ దేవుని గ్రంథం కాదు అని పట్టుకొని తిరుగుతూ అపార్థం చేస్తున్నారు. ఎవరిని? ప్రజలని, దేవుని. దేవుడే కాదు, యేసుక్రీస్తు అసలు చరిత్రలోనే లేడు అని అంటున్నారు. ఎందుకో తెలుసా? వారికి కూడా వాక్యం అనేది
తెలియదు కనుక. అదే కదా, లేఖనములను అపార్థం చేస్తున్న దేవుని శక్తిని లేఖనములు ఎరుగక అపార్థం చేస్తున్నారంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఆపుతారు. తర్వాత చెప్పే మాట ఏంటో తెలుసా? తర్వాత వాళ్ళు చెప్పే మాట జై శ్రీరామ్ అని అంటారు. కావాలని చూడండి, వాళ్ళు దేవుడి గురించి అవగాహన వారికి లేదు, దేవుడి గురించి చెప్పలేదు. మీరు అడగండి కావాలి, అయ్యా మా దేవుడి గురించి మేము ప్రకటిస్తున్నాం కదా, మీ దేవుడి గురించి చెప్పొచ్చు కదా మాకంటే, మేము చెప్పము అంటాం. మరి ఏమంటావు? జై శ్రీరామ్ అంటాం. అది ఇప్పుడు ఉన్నదే కాదండి, బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో కూడా ఇలాగే ఎప్పుడైతే అపోస్తలులు సువార్త ప్రకటించడానికి వెళ్ళారో అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది. చూడండి, అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. వారు విని రౌద్రంతో నిండిన వారే ఏం విన్నారు? దేవుని మాటలు చెబుతుంటే విన్నారు. అపోస్తలులైన పౌలు ఆ మాటలు చెబుతున్నప్పుడు అక్కడ అల్లరి జరిగిందంట. జరిగినప్పుడు విని వెంటనే వచ్చి రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయుల అత్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇప్పుడు ఎలా అయితే కేకలు వేస్తున్నారో దేవుని మాటలు అర్థం కాక, దేవుడు అంటే అర్థం కాక, అప్పుడు కూడా ఏమని కేకలు వేశారంట? ఎఫెసీయుల అత్తిమాదేవి అని కేకలు వేసిరి. ఎంత చేశారంట ఆ మాట? కింద చదివితే 34వ వచనంలో, అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అత్తిమి మహాదేవి, ఎఫెసీయుల అత్తిమి మహాదేవి అని కేకలేశారంట. ఇప్పుడు కూడా కేకలేస్తాం. ఎందుకు? లేఖనాలు అర్థం కాక. ఒక రీజన్ కూడా ఉంది వాళ్ళ కేకలేయడానికి. పై వచనాలు మనం చదువుదాం, 24వ వచనం నుంచి చదువుదాం. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అత్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగిలిన లాభం కలుగుచుండను. ఇదిగో లాభం కలుగుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ బొమ్మలు చేయకపోతే, వీటి చేయకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? అది ఇంకా ఇంకా కింద వచనాలు కూడా 27వ వచనం, ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవటే గాక మహాదేవి అయిన అత్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాందంతటకును భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నది. ఈయన ఎందుకు కేకలేస్తున్నారు? ఎక్కడ మా గుడి, మా దేవుడు పోతాడో, మరి దాన్ని నమ్మేవారు ఎక్కడ తక్కువైపోయి ఇది అసలు దేవుడే కాదు అని పక్కన పడేస్తారేమో అన్న భయం వారికి. ఇప్పుడు కూడా భయపడుతుంది సమాజం. దేవునికి యేసుక్రీస్తు పేరెడితే ఎందుకు భయపడుతుంది? ఎక్కడ మా హిందూ దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోతాం, గుండెల్లో గుబులు. అందుకోసం మనం వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తున్నారు? మా ఊరికి రావద్దు, మా వీధికి రావద్దు, పత్రికలో పంచద్దు. ఎందుకు ఈ విషయం అంత అంటే లేఖనాలు వారికి అర్థం కాలేదు కనుక. ఎప్పుడైతే లేఖనం అర్థమవుతుందో ఖచ్చితంగా దాని ప్రకారం బ్రతకడానికి ఆలోచిస్తారు, నిజాన్ని సత్యాన్ని గ్రహిస్తారు. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. చివరి మాటగా సామెతల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాడి సంగతి తేటపడును. చూసారండి? అంటే ఎప్పుడైనా ఒక వాదన జరుగుతుందంటే ఒకరి పక్షాన్ని విన్నాం అనుకోండి, ఖచ్చితంగా వాడు చెప్పింది సత్యం అని నమ్మేస్తాం. మనం కూడా ఆలోచించాం ఎవరు చెప్పినా. అందుకోసమే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. సామెతల గ్రంథం చెప్తుంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు. కానీ జ్ఞానివా, నువ్వు బుద్ధిమంతుడివా, బుద్ధిహీనుడు కాదా, అయితే నువ్వేం చేయాలో తెలిసి ఎవడేది చెప్పినా వినాలంతే. వినేసి దాని గురించి పక్కనెట్టేది, అది అవసరం లేదు. వ్యర్థ సంభాషణ కదా. నీ పని ఏంటి? నువ్వు దేనికి వచ్చావు? వాక్యం వినడానికి వచ్చావు. మరి ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి నువ్వేది చెప్పుకుంటున్నావు? అవసరమా? చూసారా? దేవుని గురించిన మాటలు కానీ, దేవుని గురించిన సంభాషణ కానీ లేదు. కానీ దేని గురించిన సంభాషణ ఉంది? వ్యక్తుల గురించిన సంభాషణ. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రచురం చేయాల్సింది క్రీస్తుని ఆయన చెప్తున్నాడు. అవునా? పేతురు పత్రికలో ఉందా?
మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అని దేవుడు చెప్తుంటే నువ్వు ఎవరి గురించి ప్రచురం చేయాలనుకుంటున్నావు? దేవుని గురించా? స్వకీయ నాశనం మనకే వస్తుంది, జాగ్రత్త. ఎవరైతే దేవుని గురించి తప్ప ఇతరుల గురించి అపార్థం చేసుకుని అపార్థంగా బోధిస్తారో వారందరికీ నాశనం మీకు మీరే తెచ్చుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మనం ఆలోచిద్దాం. నేను చెప్పే విషయాలు మీకు ఎలాగే చెప్తారే అని తీసేయకండి. ఎందుకంటే ఇవి నా మాటలైతే కాదు, దేవుని మాట నుంచి ప్రతి దానికి మీకు రెఫరెన్స్ చూపించి ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నేనేదో మనసులో పెట్టుకుని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరందరూ నాకంటే సేవకులు ఉన్నారు, వాక్యం బాగా చెప్పేవారు కూడా ఉన్నారు కదండి. అందుకోసం చివర ఈ రెండు మాటలు నేను చెప్పి ముగిస్తాను. సామెతలు 6:23లో జీవ శిక్షార్థమైన గద్దింపులు అని సంతకం. సామెత గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. అంటే దేవుని మాట మీ చోట్ల వినపడుతుందంటే ఇది జీవానికి నడిపించేది. మార్చుకుంటే జీవానికి వెళ్తావు, మార్చుకోకపోతే మనకు తెలిసిన ఆ విశాలమైన మార్గం ఉండదు కదా, అంతేనా? చివరిగా ఒక మాట, అంటే ఒకవేళ మనము ఇలా చేయకుండా ఎలాగైతే మాట హేతు అర్థం కాకుండా అపార్థం చేసుకోకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఒకే పని ఏంటంటే సత్యాన్ని గ్రహించడం. ఒకసారి చివరిగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24, 25 వచనం చదువుకుందాం. సత్యమైనది దూరముగాను బహు లోతునుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నట్టుకును అని ఒక మాట రాయబడింది చూడండి. సంగతుల యొక్క హేతువు తెలుసుకున్నట్టుకు ఏది అవసరం అంట? వాక్యం. పైన అదే చెప్పారు కదా, సత్యమైనది బహు దూరంగాను లోతుగాను ఉంది కదా, ఆ వాక్యమే సంగతుల యొక్క హేతువు తెలుసుకోవచ్చు. అంటే రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు. దేని ద్వారా? వాక్యానికి ఎప్పుడు మనం చెవి ఒగుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని ధ్యానిస్తామో ఏ సంగతి ఎలా తీసుకోవాలన్న విధానం మనలోనికి వస్తుంది. ఓకేనండి. హేతు అర్థం కాకపోతే ఖచ్చితంగా అపార్థం జరుగుతుంది. కనుక దేవుని మాటలు కానీ మనుషుల మాటలు అవసరం లేని మాటలు కానీ మన మనసులోకి ఎక్కించుకొని దేవుని జ్ఞానాన్ని వ్యర్థం చేయకండి. థ్యాంక్ యూ. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అన్ని గారికి అలాగే విన్న మీ అందరికీ ప్రభు పేరు చక్కగా వాక్యం చెప్పిన రమేష్ తమ్ముడు గారికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఇంతవరకు వాక్యాన్ని చక్కగా బోధించారు.